ఓకే గైస్, ఇవాళ మన లిస్ట్‌లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో ఎక్స్6 5G. ఇది స్నో వైట్ కలర్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది మార్కెట్‌లో ప్రెజెంట్. అండ్ దీంట్లో బేస్ వేరియంట్‌లోనే 256 జీబీ స్టోరేజ్ అయితే మనకి అవైలబుల్ ఉంది. అండ్ దీంట్లో 512 జీబీ వేరియంట్ కూడా ఉంది. కానీ మన బడ్జెట్ లిమిట్ దాటేస్తుంది అది. అది 25,000కి అయితే ఉంది. అండ్ మీరు 12 జీబీతో 256 జీబీ వేరియంట్ తీసుకుంటే 24,000 పడుద్ది. అండ్ నేను చెప్పినట్టు బేస్ వేరియంట్ అయితే మీకు 22,000లో అవైలబుల్ ఉంది. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి 5100 mAh బ్యాటరీ. అండ్ ప్రొసెసర్ వచ్చేసి పెద్ద చెప్పుకోదగ్గది ఏం కాదు. 7S Gen 2 మొబైల్ ప్లాట్ఫామ్ 5G ప్రొసెసర్. ఇది 5G వేరియంట్స్కి జస్ట్ సపోర్ట్ అవుతుంది. అండ్ గేమింగ్ వచ్చేసి బేసిక్ గేమ్స్ మీరు చెన్నైనా ఆడుకోవచ్చు, బట్ బేసిక్ గేమ్సే, చాలా చిన్న స్టోరేజ్. అండ్ దీని డిస్ప్లే వచ్చేసి 1.5K రెజల్యూషన్లో అయితే ఉంటుంది. మన లిస్ట్లో సెకండ్ మొబైల్ వచ్చేసి టెక్నో పోవా స్లిమ్ 5G. ఇది ప్రజెంట్ మార్కెట్లో స్లిమ్ వైట్ కలర్ అయితే అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 21,000 అయితే చూపిస్తుంది. అండ్ ప్రైజింగ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. లాస్ట్ వీక్ ఇది 19,000 ఉంది, బట్ కొంచెం అటు ఇటుగా అవుతుంది, పట్టించుకోకండి. అండ్ ఇది 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ అయితే మీకు అవైలబుల్ ఉంది. అండ్ 50 MP రేర్ కెమెరా, 2 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 13 MP ఫ్రంట్ కెమెరా అయితే మీకు కెమెరా కూడా చాలా బాగానే ఉంది. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేటప్పటికి డైమెన్సిటీ 6400 5G ప్రొసెసర్. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5160 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్. మన లిస్ట్లో థర్డ్ మొబైల్ వచ్చేసి రియల్మీ 15T. ఇది ప్రజెంట్ మార్కెట్లో సూట్ అటైన మన కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంది. ఇది మనం చెప్పిన ప్రైస్కి ఒక 3,000 ఎక్స్ట్రా ఉంది. లాస్ట్ టైం నేను చెప్పినట్టు ప్రైజెస్ అనేవి అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఇది లాస్ట్ 2 వీక్స్లో మనకి జస్ట్ 21,999 అవైలబుల్ ఉంది, బట్ ఇప్పుడు 22,999 అయితే ఉంది. ఇది కూడా బేస్ మోడల్ 8 GB ర్యామ్ 128 GB అయితే చూద్దాం. అండ్ దీని కెమెరా విషయానికి వస్తే 50 MP రేర్ కెమెరా, 2 MP వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ కూడా దీనికి 50 MP కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ. అండ్ నెక్స్ట్ మన ప్రొసెసర్ కనుక చూస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ప్రొసెసర్. అంటే మీరు పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ వీటిని కూడా ఆల్మోస్ట్ హై గ్రాఫిక్స్ పెట్టి 90 FPSలో స్మూత్గా రన్ చేసుకోవచ్చు. డిస్ప్లే అయితే 1.4K రెజల్యూషన్ అయితే ఉంటుంది. మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ వచ్చి మోటోరోలా G86 పవర్ 5G. ఇది ప్రజెంట్ మార్కెట్లో ఫ్యాంటోన్ గోల్డెన్ సైప్రస్ అనే కలర్తో అయితే అవైలబుల్ ఉంది. మీరు ఆల్రెడీ అది స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది 17,999 ఉంది ప్రజెంట్ మార్కెట్లో. అంటే మనం అనుకున్న ఒక 20,000 బడ్జెట్కి 2,000 తక్కువలో ఉంది. బట్ ఆ బడ్జెట్లో ఇది చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది మీకు ఆ బడ్జెట్లో 8 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్స్టర్నల్గా మీరు 1 TB వరకు స్టోరేజ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే వచ్చి 16.7 ఇంచ్ సూపర్ హెచ్డి డిస్ప్లే. అంటే ఇది 1.5K రెజల్యూషన్లో మీకు వస్తుంది. అండ్ కెమెరా వచ్చి రేర్ కెమెరా 50+8 MP అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా అయితే మీకు ఇస్తున్నారు వీళ్ళు. అండ్ 6720 mAh బ్యాటరీ విత్ డైమెన్సిటీ 7400 ప్రొసెసర్. మన లిస్ట్లో లాస్ట్ మొబైల్ వచ్చి వివో T4R 5G. ఇది ఆర్టిక్ వైట్ కలర్లో అయితే ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉంది. అండ్ మీకు ఇంకా డిస్కౌంట్ లాంటివి ఏం కావాలంటే రిమైనింగ్ బ్యాంక్ ఈ ఆఫర్స్ అనేవి మీరు స్క్రీన్ పాస్ చేసి అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది బేస్ వేరియంట్ వచ్చి 8 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్ అయితే మనకి అవైలబుల్ ఉంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మనకి 6.77 ఇంచ్ డిస్ప్లే అన్నారు, అది హెచ్డియా అని మనకి పర్టికులర్గా మెన్షన్ చేయాలి. అండ్ కెమెరా విషయానికి వస్తే 50 MP OIS ప్లస్ 2 MP రేర్ కెమెరా అండ్ 32 MP ఫ్రంట్ కెమెరా అయితే మనకి ఇచ్చారు. బ్యాటరీ కొంచెం తగ్గిందని నేను అనుకోవచ్చు, ఎందుకంటే ఇది 6,000 లేదు. 5,700 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ప్రాసెసర్ వచ్చేటప్పటికి చాలా మంచి ప్రాసెసర్, ఇది గేమింగ్ ప్రాసెసర్. డైమెన్సిటీ